శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ. 37వ అధ్యాయం ప్రారంభం. సిద్ధయోగి ఇలా చెప్పారు. నామధారక శ్రీ గురుడు ఆ సద్బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు. మానవులు 3 కాలాల్లోనూ ఆసనంపై కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుణ్ణి పూజించాలి. అందుకు అవకాశం లేకపోతే ఉదయం షోడశోపచార పూజ, మధ్యాహ్నం పంచోపచార పూజ, సాయంత్రం నీరాజనమైనా సమర్పించాలి. అందుకోసం ప్రతివారు తన ఇంట మంచి గంధం, నెయ్యి, జింక చర్మం ఉంచుకోవాలి. మానవ జన్మ లభించి కూడా భగవంతుని పూజించని వారికి నరకం ప్రాప్తిస్తుంది. అటు తర్వాత కూడా మానవ జన్మ రావడం కష్టం. అన్నింటిలోకి గురు పూజ శ్రేష్టమైనది. అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు. కానీ కలియుగంలో మానవులకు గురువు యందు ఆయన భగవంతుడనే భావం కలగడం కష్టం. అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామం, బాణలింగం రూపాలు ధరించాడు. కనుక వాటిని పూజించడం వలన సర్వ పాపాలు నశిస్తాయి. అగ్ని, జలము, సూర్యుడు, గోవు, సద్బ్రాహ్మణుడు వీటిలో భగవంతుణ్ణి భావించి పూజించవచ్చు. అన్నిటికంటే మానసిక పూజ శ్రేష్టం. మధ్యములకు మండలంలో పూజ, అధములకు విగ్రహారాధనము అవసరం. భక్తితో పూజించగలిగితే రాయి, చెక్క కూడా దేవుడే అభీష్టాలు ప్రసాదించగలవు. పీట మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పము, ప్రాణాయామం చేసి పూజా ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకొని వాటిని ప్రోక్షించాలి. తర్వాత ఎదుట సింహాసనం మీద ఇష్టదేవతా విగ్రహం ఉంచి దానిని కుడివైపున శంఖము, ఎడమవైపున గంట ఉంచి దేవుని మీదనున్న నిర్మాల్యం తొలగించి దీపం వెలిగించాలి. మొదట గణపతిని పూజించి గురువును స్మరించి తర్వాత పీఠాన్ని, ద్వారపాలకులను పూజించాలి. తర్వాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి దానినే మన ఎదుట ఉన్న విగ్రహంలోకి ఆహ్వానించాలి. సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారని దృఢంగా గుర్తుంచుకోవాలి. ఆయనకు 16 ఉపచారాలతో పూజ చేయాలి. పూజకు తెల్లని పూలు శ్రేష్టం. పసుపు, ఎరుపు రంగు గల పువ్వులు మాధ్యమం. నల్లనివి, ఇతర రంగురంగుల పూలు అధమం. ఉదయమే అపవిత్ర పవిత్రోవా అనే శ్లోకం చదువుకొని గురువుని, కులదైవాన్ని స్మరించడం మానసిక స్నానం అంటారు. అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము, సాష్టాంగ నమస్కారము చేయాలి. తల్లిదండ్రులు, గురువులు, సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి. తల్లిదండ్రులు, పూజ్యులు పెద్దలను చూచినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాలి. గురువు యొక్క కుడి పాదాన్ని మన కుడి చేతితోనూ, వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితోనూ స్పృశించి సాష్టాంగ నమస్కారం చేయాలి. తర్వాత వారి యొక్క మోకాల నుండి పాదం వరకు స్పృశించాలి. తండ్రి, గురువు, పోషకుడు, భయహర్త, అన్నదాత, సవతి తల్లి, పురోహితుడు, పెద్దన్న, తల్లిదండ్రుల యొక్క సోదరులు, జ్ఞానవృద్ధులు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి. అజ్ఞానులు, తనకంటే చిన్నవారు, స్నానం చేస్తున్నవారు, సమిధలు మొదలగున పూజా ద్రవ్యాలు తెస్తున్నవారు, హోమం చేస్తున్నవారు, ధనగరువులు, కోపించినవారు, మూర్ఖులు, శవము వీరికి నమస్కరించకూడదు. ఒక చేత్తో ఎవ్వరికి ఎప్పుడు నమస్కరించకూడదు. గృహస్థుల ఇండ్లలో కత్తి, తిరుగలి, రోకలి, నిప్పు, నీరు, చీపురు వాడడం వలన జరిగే పాపాన్ని పోగొట్టుకోవడానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు, పితరులకు, సర్వజీవులకు, ఋషులకు, అతిథులకు అర్పించి మిగిలినది మహాప్రసాదమన్న భావంతో భుజించాలి. దీన్నే వైశ్వదేవం అంటారు. అతిథులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్స్వరూపులుగా తలిచి భోజనం పెట్టాలి. కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలి. అతిథికి కాళ్ళు కడిగితే పితృదేవతలు, భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు. అతిథికి భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వైశ్వదేవము నైవేద్యము అవ్వకున్నా తప్పకుండా భిక్ష ఇవ్వాలి. భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకు వేసి వడ్డించాలి. అతిథుల పంక్తిన భోజనం చేయకూడదు. మొదట కుడి పక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నం ఉంచిన తర్వాత భోజనం చెయ్యాలి. తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యము, తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలన్న భావంతో భోజనం చెయ్యాలి. కుక్కను, రజస్వలను, ఎట్టి ధర్మము పాటించని వాడిని చూస్తూ భోజనం చేయకూడదు. భోజనం అయ్యాక అగస్త్య మహర్షిని, కుంభకర్ణుని, బడబాగ్ని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. సాయంకాలం పురాణాలు, సద్గ్రంథాలు పెద్దల వలన వినాలి. సూర్యాస్తమయం అప్పుడు సంధ్యావందనము, హోమము చేసి గురువుకు నమస్కరించాలి. రాత్రి తేలికగా భోజనం చేసి కొంతసేపు సద్గ్రంథాలు చదువుకొని తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మలన్నింటినీ భగవంతుని ప్రీతి కోసం సమర్పించి నమస్కరించాలి.
ఉత్తరానికి తలపెట్టుకొని నిద్రించకూడదు. ఇక నుండి నీవు ఇటువంటి ధర్మాలన్నీ ఆచరిస్తూ ఇతరుల ఇళ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో. అందువలన ఇహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునితో చెప్పారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. 37వ అధ్యాయం సమాప్తం.